గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో రాయల్ బెంగాల్ టైగర్ని ఎందుకు మన నేషనల్ యానిమల్గా ప్రకటించారు అనే విషయాన్ని చూద్దామండి. ఇది మీకు ఎందుకు ఉపయోగపడుతుంది అని ఆలోచించకుండా చూడండి, ఎందుకంటే మీకు మంచి నాలెడ్జ్ని ఇచ్చే వీడియోలు చేయటమే మా ఉద్దేశం అన్నమాట. అలాగే తర్వాత మీరు ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి అంటే కనుక ఈ జీకే అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. అంటే మీకు చిన్నపిల్లలకు కూడా తెలుసు అన్నమాట. అంటే బెంగాల్ టైగర్ అనేది మన నేషనల్ యానిమల్ అని. కానీ దీంట్లో కొంచెం డెప్త్కి మనం చూద్దాం, ఎందుకు అలాగా నేషనల్ యానిమల్గా ప్రకటించాల్సి వచ్చింది టైగర్ని అనే విషయాలు ఈ వీడియోలో చూద్దామండి. ఈ వీడియో చాలా తక్కువ టైంలోనే కంప్లీట్ చేస్తాను, మీరు ఎక్కువ టైం అనుకోవద్దు. సో దయచేసి మన సబ్స్క్రైబర్స్ అందరూ ఈ వీడియోని చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఉంటే కనుక చదువుకున్న పిల్లలు వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడు మనం ఏంటి అంటే నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా ఏంటి, మన నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా అనేది నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా ఏంటి అంటే రాయల్ బెంగాల్ టైగర్. సో దీన్ని మనం ఇండియాకి నేషనల్ యానిమల్గా ఎందుకు ప్రకటించామో ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, దీని గురించి హిస్టరీ అయితే చాలా ఉంది, కానీ నేను సింపుల్గా తేల్చేస్తాను, వినండి. ఓకేనా? సో జాగ్రత్త, ఇక్కడ చూడండి. టైగర్. సో పెద్ద పులులకు పుట్టినిల్లు భారతదేశం. సో ఎక్కువగా టైగర్స్ మన ఇండియాలోనే ఉంటాయి, 75% మన దేశంలోనే ఉంటాయి. కాబట్టి టైగర్ని ఏంటి అంటే ఇండియాకి నేషనల్ యానిమల్గా ప్రకటించడం జరిగింది. ఈ విషయాన్ని మనం ఇప్పుడే ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నాము అంటే, సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా ఇంపార్టెంట్ బిట్ ఒకటి ఉందన్నమాట. ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయ పులుల దినోత్సవం, ఇంటర్నేషనల్ టైగర్ డే ఎప్పుడు అనేది ఇంపార్టెంట్ బిట్ అన్నమాట. సో ఎప్పుడు అంటే అది జూలై 29, ఎవ్రీ ఇయర్ జూలై 29న మనము జరుపుకుంటాం అన్నమాట. సో ఈ విషయాలన్నీ తర్వాత చూద్దండి. ఒకసారి ఇక్కడ చూద్దండి ఇన్ఫర్మేషను. సో ఇదంతా మీకు అవసరం లేదు, కానీ ఇక్కడ 2 పాయింట్స్ ఉంటాయి. సరే చూడండి. ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించి 50 ఏళ్ళు అయిన సందర్భంగా ప్రధాని మోడీ ప్రకటించారు. అంటే ఇప్పుడు ఏంటి అంటే మన ఇండియా పులుల సంఖ్య తగ్గిపోయిందనమాట. మన యాక్చువల్గా పులులకి పుట్టినిల్లు మన ఇండియానే. కానీ ఏం జరిగింది అంటే సరిగ్గా వాటి గురించి పట్టించుకోకపోవటం వల్ల వాటి సంఖ్య అనేది తగ్గుతూ వస్తుంది. ఎంత తగ్గిపోయింది అంటే చూడండి ఒకసారి. 2006లో ఎన్ని పులులు ఉన్నాయి మన ఇండియాలో అంటే 1411 పులులు ఉన్నాయి. అప్పటికే పూర్తిగా తగ్గిపోయాయి అన్నమాట. సో ఆ విషయాన్ని గమనించిన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే చూడండి, ప్రాజెక్ట్ టైగర్ను ప్రారంభించింది. సో ఈ ప్రాజెక్ట్ టైగర్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పులుల సంఖ్యను పెంచటం అన్నమాట. సో 2006లో 1400 ఉన్న పులులు ఇప్పుడు ఏమైంది చూడండి ఒకసారి. 2023లోకి వచ్చేసరికి 3682కు చేరింది. 2023కి వచ్చేసరికి 3682కు చేరింది అనమాట. చాలా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంది పులుల జాతిని అభివృద్ధి చెందటంలో. ఇక్కడ ఒకసారి డేటా చూద్దాండి. ఇక్కడ చూసుకోండి. దీంట్లో 2006లో 1400 ఉంది, 2010లో 1700 అయింది, 1706 ఉన్నాయి. 2014లో 2226 ఉన్నాయి. 2018లో అది వచ్చేసరికి ఏంటి అంటే 2967కి వెళ్ళిపోయింది. 2022లోకి వచ్చేసరికి ఏంటి అంటే 3167. 2023 అంటే ఇది ప్రజెంట్ డేట్ అన్నమాట. సో 2023లో ఎన్ని ఉన్నాయి అంటే పులులు 3682 ఉన్నాయి. అంటే ప్రజెంట్ అంటే ఇప్పుడు 2024లో ఉన్నాం, అది ఓకే. కానీ ఈ ఇయర్ డేటా నెక్స్ట్ ఇయర్ వస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఎన్ని టైగర్స్ ఉన్నాయి మన ఇండియాలో అంటే ప్రజెంట్ రీసెంట్ డేటా ప్రకారంగా 2023 లెక్క ప్రకారంగా ఎంత చెప్పాలి అంటే 3682 ఉన్నాయి. సో ఎందుకు పులిని అంటే టైగర్ని నేషనల్ యానిమల్గా ప్రకటించారంటే పులులకు పుట్టినిల్లేది మన ఇండియా అన్నమాట, అందుకని ప్రకటించారు. అయితే ప్రాజెక్ట్ టైగర్ అనేది దేనికి సంబంధించింది అంటే పులుల యొక్క సంఖ్యను పెంచడానికి సంబంధించింది. ఇప్పుడు ప్రాజెక్ట్ టైగర్ని స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది అంటే 50 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిందన్నమాట. సో మరి ఇక్కడ 2 ఇంపార్టెంట్ బిట్స్ చూద్దండి.
1972లోనే వైల్డ్ లైఫ్ యాక్ట్ చేసుకున్నారనమాట మన ఇండియాలో. సో వైల్డ్ లైఫ్ని అంటే అడవి జంతువుల్ని వీటిని కాపాడుకోవటం కోసం ఏంటి అంటే 1972లోనే వైల్డ్ లైఫ్ యాక్ట్ చేశారు. అయితే 1973లో ఆపరేషన్ టైగర్ ఏం స్టార్ట్ చేశారంటే ఆపరేషన్ టైగర్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. అయితే రష్యాలో సెయింట్ పీటర్స్బర్గ్లో 2010 సంవత్సరంలో జరిగిన అంతర్జాతీయ టైగర్ సమ్మిట్లో జూలై 29వ తేదీని ప్రపంచ పులుల దినోత్సవంగా ప్రకటించారు. అంటే ప్రపంచ పులుల దినోత్సవంగా జూలై 29వ తేదీని ఎక్కడ ప్రకటించారు అంటే రష్యాలో ఒక సమ్మిట్ జరిగిందన్నమాట. 2010లో రష్యాలో ఒక సమ్మిట్ జరిగింది. ఆ సమ్మిట్లో ఏంటంటే రష్యాలో సెయింట్ పీటర్స్బర్గ్ అనే టౌన్లో జరిగింది. ఆ సమ్మిట్లో ఏంటి అంటే జూలై 29వ తేదీని ప్రపంచ పులుల దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. సో అప్పటి నుంచి ఏంటి అంటే ప్రతి సంవత్సరం కూడా జూలై 29న ప్రపంచ పులుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ 2 పాయింట్లు, వీడియో కంప్లీట్ అయిపోయింది. సో మన ఇండియాలో పులులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్. దాని తర్వాత ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి అంటే కర్ణాటక. దాని తర్వాత ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి అంటే ఉత్తరాఖండ్లో ఉన్నాయి అన్నమాట. ఓకే, సో పులులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది మధ్యప్రదేశ్, ఆ తర్వాత కర్ణాటక, దాని తర్వాత ఉత్తరాఖండ్. ఈ 3 రాష్ట్రాలు పులుల సంఖ్యలో అత్యధికంగా ఉన్నాయి. తర్వాత మన ఏపీలోకి వచ్చేసరికి నాగార్జున సాగరు, శ్రీశైలము, తర్వాత తిరుపతి దగ్గర ఉన్న కొండలు, వీటిలన్నిటిలో కలుపుకొని ఒక 75 ఉన్నాయి. ఆంధ్రాలో 75 పెద్ద పులులు ఎక్కడెక్కడ ఉన్నాయంటే నాగార్జున సాగరు, శ్రీశైలం రిజర్వు, తర్వాత శేషాచలం అటవీ ప్రాంతం అంటే తిరుపతి దగ్గర అనమాట, పాపికొండలు అంటే గోదావరి జిల్లాలు. ఓకే, సో మన ఏపీలో అయితే కనుక 75 పులులు ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, రైల్వేస్కి కానీ లేదంటే గ్రూప్స్కి కానీ ప్రిపేర్ అవుతున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి కరెంట్ అఫైర్స్, డేటా మీకు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.